దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్న లేచారా? ప్రార్థన చేసుకుంటున్నారా? ఏదైనా విషయంలో బాధలు చింతలు ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఎందుకండి మా జీవితాలు ఇలా అయిపోతున్నాయి? న్యాయకర్త ఎప్పుడు దేవుడు న్యాయం చేస్తాడు? మా ఇంటి విషయం, మా పిల్లల విషయం, భర్త విషయం, స్పిరిచువల్గా ఏ విషయంలో మీరు బాధపడినా కృంగిపోవద్దు. దేవుడే మీకుంటే ఎంత ధైర్యం, ఎంత బలం అండి. ఈ లోకంలో ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఏసే మనకుంటే చాలు కదా. ఆయన ప్రేమ మనకుంటే చాలు కదా, ఆయన కృప మనకుంటే చాలు కదా. రెండవదిగా మీ కష్టకాలాన్ని పోగొట్టే దేవుడు ఆయన. ఇంకా ఎవరైనా యేసుని నమ్మకపోతే ఇదే రక్షణ దినం. మీ హృదయాన్ని యేసేకేయండి, మీ జీవితాన్ని క్రీస్తుకు సమర్పించుకోండి. క్రొత్త జీవితం, పరలోకం, నిత్య జీవం ఉంటుంది. ఈరోజు ఒక మాట చదవన, అద్భుతమైన కీర్తనలో ఒక వాక్యం చదువుతున్నాను. మరి 140వ కీర్తన 12వ వచనం. బాధింపబడి వారి పక్షముగా యెహోవా వ్యాజ్యమాడుననియు, దరిద్రులకు ఆయన న్యాయం తీర్చుననియు నేను ఎరుగుదును. బాధింపబడే వారి పక్షముగా వ్యాజ్యమాడతాడు. గుర్తుపెట్టుకో, దరిద్రుల పక్షంగా న్యాయం తీరుస్తాడు. వింటున్నారా? ఏది నిన్ను బాధిస్తుందో నీకు న్యాయం తీరుస్తాడు. ఎవరు నిన్ను బాధిస్తున్నారో అన్యాయంగా న్యాయం తీరుస్తాడు. ఎవరు నిన్ను నష్టపరిచారో న్యాయం తీరుస్తాడు. ఎవరు నిన్ను మోసం చేశారో, నమ్మక ద్రోహం చేశారో న్యాయం తీరుస్తాడు. ఎవరు నీ జీవితాన్ని ఇబ్బంది పెడుతున్నారో న్యాయం తీరుస్తాడు. ఎవరు నీ కష్టం కలిగిస్తున్నారో న్యాయం తీరుస్తాడు. కాబట్టి భయపడొద్దు. మనం బాధపడు, నీ పక్షముగా, బాధపడేవారి పక్షముగా నేను వ్యాజ్యమాడతా, న్యాయం తీరుస్తాను. బాధపడేవారి పక్షముగా వ్యాజ్యమాడతాను, నీకు న్యాయం తీర్చేదని ధైర్యం తెచ్చుకో. ఈ వాగ్దానము నీ కుటుంబంలో, నీ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఎందరో శత్రువు చేత, మనుషుల చేత, లోకము చేత అన్యాయంగా అక్రమ బాధింపడుతున్న వారికి వ్యాజ్యమాడి న్యాయం తీర్చు. రక్షణ లేని బిడ్డను రక్షించు, రోగుల్ని స్వస్థపరచు, వ్యాధి నుండి, బాధ నుండి, చింత నుండి, నింద నుండి, గాయం నుంచి విడిపించు. అన్యాయం, అక్రమ కేసుల నుండి వారికి వ్యాజ్యమాడి న్యాయం తీర్చి కొట్టివేసి, అప్పుల బాధ నుంచి విడిపించు, ఉద్యోగులేమి నుండి విడిపించు, పిల్లలు లేని వారికి పిల్లలు, ఆయన భర్త భార్యలు విడిపోయిన వారికి కట్టబడాలి, పెళ్లి కాని వారికి చక్కటి సంబంధాలు, పిల్లలు, ఎవరికి బంధకాలు ఉన్నాయో తెంచయ్యా. కుటుంబ పోరాటం, మానసిక పోరాటం, ఆర్థిక పోరాటం, ఆరోగ్య పోరాటం, ఏ కట్లనైనా తెంచి మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ నీ సన్నిధి అందరికీ తోడుగా ఉంచండి. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలు బ్లెస్ చేస్తున్నాను. ప్రపంచ దేశాలు యుద్ధములు మాన్పి ప్రజలకు సహాయం చేయ ప్రభా. పేదవారికి, దిక్కులేని వారికి, దరిద్రత ఉన్న వారికి, అయ్యా ఆత్మీయ పేదరికంలో దరిద్రత ఉన్న ప్రతి వారికి మీరు సహాయం చేయండి. ముఖ్యంగా దైవజనులు బిడ్డల్ని మీరు కాపాడి శత్రు నుంచి విడిపించి ఆయన ఆరోగ్యాలు, ఆధ్యాత్మిక బలముతో నింపి తోడై ఉండమని ఈరోజు ప్రతి వారికి విడుదలని ప్రకటిస్తూ యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. త్వరలో మనకు చక్కటి పాట రిలీజ్ కాబోతుంది కదా. నీ చేయి విడువడు, దైవజనుడు పాడిన పాట అన్న ఎన్నో కష్టాలను రాసిన పాట అండి నా జీవితంలో. తప్పక మీలో ఆ పాట ఒక 15th మార్నింగ్ 9 గంటలకి పాట రిలీజ్ కాబోతుంది, సిద్ధంగా ఉండండి. రెండవదిగా ఈ శుక్ర, శని, ఆదివారాలు ప్రామిస్ ల్యాండ్, థర్డ్ ఫ్రైడే, సాటర్డే, సండే 3 రోజులు మీటింగ్స్ ఉంటాయి. కుటుంబాలుగా వచ్చి హైదరాబాద్ కల్వరి ప్రామిస్ ల్యాండ్లో పాలు పొందొచ్చు. ప్రతి శనివారం ఉజ్జీవ స్వస్థ సభ బెల్లంపల్లిలో, సాటర్డే ఈవినింగ్, సండే 3 ఆరాధనలు, ప్రార్థనలో గడపండి. దేవునితో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్.